ఈరోజు మా మమ్మీ అయితే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతుంది అనమాట. నేను సర్లే బాధపడుతుంటే బబ్బుగాడు ఏం చేసిందంటే నాకు చెప్పకుండా గంగు సపోర్ట్ తీసుకొని నాకు ఫ్లైట్ టికెట్ అయితే ఈ రోజు బుక్ చేసింది. ఇంకోటి మా మమ్మీ చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కదా. అనిపిస్తుంది అది చూస్తారే కొత్త దిగుమల దుంకు నీకేం పని అంటే అన్ని పూర్ల అనుకో ఏం చేస్తావు పనికి మాల చెమట తాగుబోతు బంధనకు భాషందుకు కావాలి భామాంతరం. వెళ్ళిపోవాలి మరి లోపల మీ డాడీ ఎయిర్పోర్ట్. అయ్యో పాప వైజాగ్ లో బాబాయ్ కొడుకు పెళ్లిండడంతో ట్రైన్ టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న తల్లి కోసం బబ్బు ఆమెకు చెప్పకుండానే సర్ప్రైజ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. తెల్లవారుజామున 4 గంటలకి అందరూ నిద్రలేచి హడావిడి చేయడం, మొదటిసారి విమానం ఎక్కుతున్నానని వాళ్ళమ్మ పడే భయం, ఆ సమయంలో ఇంట్లో వాళ్ళ మధ్య జరిగే సరదా గొడవలు వీడియోలో కనిపించాయి. ప్రయాణానికి ముందు మల్లీశ్వరి పూజ చేయడం, విమానం ఎక్కేటప్పుడు ఏవేవో జాగ్రత్తలు చెప్పుకోవడం అంతా ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే వేడుకలా అనిపించింది. ఎయిర్పోర్ట్ వరకు గంగుబాయ్ సహాయంతో కారులో వెళ్లడం, అక్కడ ఆధార్ కార్డు దగ్గర నుంచి బోర్డింగ్ పాస్ వరకు జరిగే సందడి చూడముచ్చటగా ఉంది. వాళ్ళమ్మ చిన్నతనం నుండి వాళ్ళ నాన్న వైపు బంధువుల పెళ్లిళ్లకు వెళ్లలేకపోయానని, కనీసం తన తండ్రి చివరి చూపు కూడా చూడలేకపోయానని భావోద్వేగానికి లోనవ్వడం మన మనసుని హత్తుకుంటుంది. తన తల్లిని ఫ్లైట్ ఎక్కించాలని బబ్బు కోరిక నెరవేరడం, ఆమెను ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టి వచ్చేటప్పుడు వాళ్ళు పడే అల్లడి ఆనందం వీడియోలో చాలా ముచ్చటగా అనిపించాయి. చివరిగా వాళ్ళమ్మ ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేటప్పుడు బబ్బుకు ఫోన్ చేయమని చెప్పడం చూస్తుంటే కొడుకు అమ్మ మీద చూపే ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రయాణం కేవలం పెళ్లి కోసమే కాకుండా తన తల్లికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలనే కొడుకు ప్రయత్నం నిజంగా అభినందనీయం. మొత్తం మీద ఈ వీడియో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, సరదా మరియు తల్లిపై ఉన్న ప్రేమను మనకు తెలియజేస్తాయి. పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.